హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రీసెంట్గా మన ఛానల్లో కూడా ఒక పోల్ అయితే కండక్ట్ చేశాము. ఎప్పుడైతే మనకి టీజీపీఎస్సీ వాళ్ళు మాస్టర్కి అండ్ అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత, సో ఆ పోల్లో ఒక 1.5K లేదా 1500 మంది పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన స్కోర్స్ ప్రకారంగా మనం ఇక్కడ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. సో వాళ్ళు ఇచ్చిన పోల్ ప్రకారంగా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? 331 టు 340 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 39% ఉన్నారు. 340 టు 350 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 14% ఉన్నారు. 350 టు 360 వచ్చిన వాళ్ళు ఒక 14% ఉన్నారు. అండ్ మోర్ దాన్ 360 వచ్చిన వాళ్ళు ఒక 34% ఉన్నారు. సో మోర్ దాన్ 360 మార్క్స్ వచ్చిన వాళ్ళు 34% ఉన్నారు అంటే ఒక 5-10 మెంబర్స్ మనకి ఇక్కడ మోర్ దాన్ 360 వచ్చినటువంటి వాళ్ళు అనమాట. బట్ నెవర్ బిలీవ్ ఇన్ దిస్ పోల్స్ అండి. ఎందుకంటే ఈ పోల్స్లో ఊరికే సరదాగా ఛానల్లోకి వచ్చి అలా 4 ఆప్షన్లు ఉన్నాయని క్లిక్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ జెన్యున్ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటారు. హార్డ్లీ ఒక 10% ఉన్నారు అనుకోవచ్చు. మిగతా అందరూ కూడా ఊరికే ఎగ్జామ్ రాసి తక్కువ స్కోర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఇజ్జత్ కేసు అవ్వాలన్నట్టుగా ఏదో 4 ఆప్షన్లు ఉన్నాయి, ఒక ఆప్షన్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లిక్ చేశారు. సో ఇలాంటి దాన్ని బేస్ చేసుకొని మనం ఏదో ఒక మార్క్స్ ప్రెడిక్ట్ చేసి అనవసరంగా తిట్లు తినడం కన్నా ప్రశాంతంగా ఉండడం నయం. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాము, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే అసలు ఎవరికి ఎంత సత్తా ఉందనేది మనకు తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ సిచ్యువేషన్స్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే, కొంతమంది క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ యొక్క అఫీషియల్ కీ నుంచి చూసుకున్నారు. సో అలా క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకోనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా మన యొక్క స్కోర్స్ చెక్ చేసుకోలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, చాలామంది మంచి మంచి స్కోర్స్ వచ్చిన వాళ్ళు కూడా కన్నింగ్ బ్యాచెస్ కొన్ని ఉంటాయి అనమాట. ఎవరికి కూడా స్కోర్స్ డిస్క్లోజ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ థర్డ్ సెట్ ఆఫ్ పీపుల్ ఏంటి, చెక్ చేసుకోవాలంటే భయపడేవాళ్ళు. ఎగ్జామ్ మంచిగా రాస్తారు, బట్ మనకి కీ చెక్ చేసుకోండి అంటే భయపడేవాళ్ళు. మనకు భయం వేస్తున్నారు, నేను చెక్ చేసుకోను అనుకునే అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకా మనకి డేటా అనేది కంప్లీట్గా ఎక్కడ కూడా లేదు. అలాంటిది మనం ఇప్పుడు ఏదో మన గాల్లో రాయేసినట్టు నేను ఇంత ప్రెడిక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదండి. అలా చెప్పడం వల్ల అనవసరంగా స్టూడెంట్స్ని ఒక మెంటల్ ట్రామాకి గురి చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో మనమైతే యూజువల్లీ ఎప్పుడు చేయలేదు. మీరు చూసుకోవచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు కూడా మనం ఫాల్స్ క్లెయిమ్స్ కానీ ఫాల్స్ కట్ ఆఫ్లు కానీ ఎప్పుడు చెప్పలేదు. అలా చెప్పి తిట్లు తినడం ఎందుకు చెప్పండి. మనకి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉంటారు, వీడియోలు చేస్తూ ఉంటారు, కింద కమెంట్ చూస్తే నవ్వు వస్తుంటుంది. అన్న నువ్వు రావడం ఎందుకు, డ్యాన్స్ చేయడం ఎందుకు, తిట్లు తినడం ఎందుకు, మా కర్మ కాకపోతే మాకు అలవాటు అయిపోయింది అన్నట్టుగా చాలామంది యూట్యూబర్లు కూడా ఏదో వ్యూస్ కోసం అని చెప్పేసి కట్ ఆఫ్ వీడియోలు చేయడము. సరే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అతను ఎవరో సమ్ యూట్యూబర్ ఒక వీడియో చేశాడు, కట్ ఆఫ్ ఖచ్చితంగా ఇంత ఉంటుంది అని చెప్పి అన్నాడు. మరి సరే, నమ్మకంగా బలంగా చెప్పాడు. మళ్ళీ రీసెంట్గా రివైజ్ కట్ ఆఫ్ అని ఇంకోటి చేశాడు. అంటే అతని కట్ ఆఫ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికే నమ్మకం లేదు, ఇంక స్టూడెంట్స్కి ఏం నమ్మకం కలిగిస్తాడండి. సో ఈ సెకండ్ కట్ ఆఫ్ వీడియో కింద గట్టిగా వేసుకున్నాను, మీరు మొన్న చెప్పిన కట్ ఆఫే సరిగ్గా చేతకాక మీరు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు కట్ ఆఫ్లు మేము ఎలా నమ్మాలి, అది ఇది అని చెప్పేసి గట్టిగా తిట్టుకుంటున్నారు. ఆ కర్మ ఎందుకండి చెప్పండి. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇంకా అసలు చాలామంది స్కోర్స్ తెలియవు మనకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసిన ఒక ఇద్దరు పర్సన్స్కి 400+ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ దే నెవర్ డిస్క్లోజ్ టు ఎనీవన్, ఎవరికి చెప్పుకోలేదు బయట, లేదా ఏ పోల్లో పార్టిసిపేట్ చేయలేదు. దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. అంటే మనకి హార్డ్ వర్క్ అంటే కష్టం అంతా పడి మనకి సక్సెస్ నాయిస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, అలా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సక్సెస్. మనకి ఎప్పుడైతే లిస్ట్ వస్తుందో అప్పుడు మేము బయటకు వస్తాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఏదో చిన్నగా పోల్ పెట్టేసి ఈ పోల్లో ఇంతమంది వచ్చారు కాబట్టి కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని చెప్పేసి మనం ఫాల్స్ క్లెయిమ్స్ అయితే ఎప్పుడు ఇవ్వము. అండ్ అలాంటి వీడియోలు అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఎవరైతే thumbnail చూసి వచ్చి మేమేదో కట్ ఆఫ్ చెప్తాము అని చెప్పుకొని ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకైతే రియలీ సారీ అండి. బికాస్ వీ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. అండ్ ప్రశాంతంగా ఉండండి. మనం ప్రశాంతత కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా తప్పులేదు. మనకి మన మనుషులకు కావాల్సిందే ప్రశాంతత. కొన్ని రోజులు వెయిట్ చేయండి, లేకపోతే ఈ వారం రోజులు లేదా 10 రోజులు చిల్ అవ్వండి మంచిగా. ఫ్రెండ్స్ అటు ఇటు తిరగండి, ట్రిప్స్కి వెళ్ళండి, ఒకవేళ మీరు ఎగ్జామ్ మంచిగా రాశారు అనుకుంటే. అంతేగాని ఈ కట్ ఆఫ్ల వీడియోలు చూసి మీరు అనవసరంగా ఆగమాగం అవ్వకండి, రైట్? సో ఇంకొకటి, మనకి అబ్జెక్షన్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నట్లయితే మనకి 22 ఈవినింగ్ 5 PM వరకు కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేసే అవకాశం ఉంది. బట్ ఆల్రెడీ మనం ఇక్కడ ఒకసారి దెబ్బతిని ఉన్నాం. ఏంటి ఆ దెబ్బతిన్నాం అంటే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అబ్జెక్షన్స్కి టైం ఇచ్చిన సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే తర్వాత ఏం చెప్పారండి మనకి, మేము
వికీపీడియా లాంటి సోర్సులు నమ్ముతాము, కానీ మనము ఇట్లా లైక్ తెలుగు అకాడమీ లాంటి పుస్తకాలను మేము నమ్మము అని చెప్పేసి చెప్తారు. మరి టీజీపీఎస్సీ అంత ఫూలీ స్టేట్మెంట్ ఇస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్లో మిస్టేక్స్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఏమన్నారు, మీరు ఆథర్ నేము లేకపోతే ఎడిషన్ పేజ్ నెంబరు పబ్లిషర్ నేము వెబ్సైట్ యూఆర్ఎల్లో మెన్షన్ చేయండి అని అన్నారు. మనకి యూజువల్లీ పెద్దగా వెబ్సైట్స్ అయితే లేవు. వాస్తవం మాట్లాడుకోవాలంటే తెలంగాణ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్ అయితే పెద్దగా లేవు, రైట్? అండ్ పుస్తకాలని ఉన్న సోర్సెస్లో అథెంటిక్ పుస్తకాలు తెలుగు అకాడమీ. మరి అలాంటి పుస్తకాలని మేము బిలీవ్ చేయము అనుకుంటే ఇంకా వాళ్ళకి ఏ సోర్సెస్ నుంచి ఇవ్వాలి? ఒకవేళ ప్రైవేట్ ఆథర్స్ పుస్తకాలు ఉన్నాయి బయట, చాలామంది ప్రైవేట్ ఆథర్స్ రాశారు బుక్స్. ఆ బుక్స్ని సోర్స్గా తీసుకొని ఇస్తే వాళ్ళు ఒకటే అంటారు, హూ కేర్స్ అంటారు. మేము తెలుగు అకాడమీ పుస్తకాలని ఎక్కడో పడేసాము, ఇంకా ఈ ప్రైవేట్ ఆథర్ పుస్తకాలని మేము ఎలా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏమైపోవాలండి? ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ రాస్తున్నాము, మూమెంట్ ఒక 150 మార్క్స్ ఉంది అనుకున్నప్పుడు దానికి అథెంటిక్ సోర్స్ లేదు అనుకున్నప్పుడు ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ క్వశ్చన్స్ తప్పు వచ్చినప్పుడు అది ఏ అథెంటిక్ సోర్స్ పెట్టి ఇక్కడ మీకు ప్రూఫ్గా పెట్టాలో మనకు అర్థం కావట్లేదు ఇక్కడ, రైట్? సో ఇలా ఉన్నాయండి సిచ్యువేషన్స్. మనం ఇంకా ఏం చేస్తాం? స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇక మనం ఏదో సైలెంట్గా మన పని మనం చేసుకొని కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని బయటపడాలి. ఏదన్నా చేయాలి అనుకుంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనము వ్యతిరేకత చూడాలి. ఇలాంటివి చాలా చూస్తూనే ఉన్నాము. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకొక వీడియో చేసాం మనం. ఈ వీడియోలో మనము 350+ వచ్చిన వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి అని చెప్పేసి అంటే ఇక స్టార్ట్ చేశారు. సో 294 ఎస్సీ మేల్ చార్మినార్ జోన్ ఏమన్నా ఛాన్స్ ఉందా? 377 వచ్చినాయి మేల్ రాజన్న జోన్ అని చెప్పేసి కొంతమంది 500+ స్కోర్లు పెట్టారు కామెడీగా. అండ్ చాలామంది ఫేక్ స్కోర్లు పెట్టారు. సో ఇక్కడ 350 వస్తున్నాయంటే ఈ పర్సన్కి, 345 వస్తున్నాయంట, 398 అన్నారు. సో 398 అంటే మరి ఐ డోంట్ నమ్మాలంటేనే ఏదోలాగా ఉంది. అతను నిజంగా జెన్యున్గా పెట్టాడా లేదా ఫేక్గా పెట్టాడా అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. సో 355, 360, 360, 354 అండ్ ఇతను ఇంకా స్కోర్ పెట్టాడు 437 అంట. సో పేపర్ 1 109, పేపర్ 2 118, పేపర్ 3 96, పేపర్ 4 114 అండ్ ఓవరాల్గా 437. భద్రాద్రి కొత్తగూడెం ఫస్ట్ అని పెట్టుకున్నాడు. బట్ ఐ డోంట్ థింక్ అతను కరెక్ట్ పెట్టాడు, నేనైతే అనుకోవట్లేదు. బట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకి వీళ్ళ బండారాలన్నీ బయటపడతాయి. 375 అని చెప్పేసి అంటున్నారు. ఐ గాట్ 370+ చార్మినార్ జోన్ అంటున్నారు, 380+ అంటున్నారు, కీ ఫుల్ మిస్టేక్స్ ఉన్నాయి అంటున్నారు, మళ్ళీ 380 అంటున్నారు, 415 బాసర జోన్ అంటున్నారు. అయితే కింద ఎవరో కమెంట్ చేశారు, కీ చూసే చెప్తున్నారు బ్రదర్ అని చెప్పి. సో అలా 390 to 400. ఇక్కడ ఒక కమెంట్, ఫన్నీ కమెంట్, వీళ్ళు 390 400 అంటుంటే బుక్స్ అన్నీ అమ్మేసి ఏదైనా షాప్ పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి అంటున్నారు. సో అలా చాలామంది ఫేక్గానే మనకి బయట స్కోర్స్ అయితే చెప్తున్నారండి. సో ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా ఎవరిని మనం కన్సిడర్ చేయలేం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పైన పటారం లోన్ లోటారం బ్యాచెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్కోర్ ఒకటి వస్తుంది, వాళ్ళు బయటకు ఇంకోటి చెప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 280 వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం చెప్పుకుంటారు, అరే నాకు 380 వచ్చినాయి అని చెప్పుకుంటారు. సో అలాగా బ్యాచెస్ కూడా ఉన్నాయండి మనకి. సో ఫైనల్ లిస్ట్ కోసం వెయిట్ చేద్దాము. వెయిట్ చేసి డిజర్వింగ్ పర్సన్ ఎవరున్నారో, ఎవరైతే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఉన్నారో ఆ లిస్ట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. బట్ ఐ థింక్ ఆ పేపర్ స్టాండర్డ్ని మనం కన్సిడర్ చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ని మనం కన్సిడర్ చేసుకున్న తర్వాత 360+ ఉన్న వాళ్ళైతే హోప్ అయితే పెట్టుకోవచ్చండి. బికాస్ మరి 360+ దాటిన వాళ్ళు మరి జెన్యున్గా కమెంట్ చేశారో లేకపోతే ఫేక్ కమెంట్స్ తెలియదు, కానీ 360 ఈజ్ రియలీ గుడ్ స్కోర్. ఆ పేపర్కి చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చు. అంటే కోర్స్ దేర్ ఆర్ జోన్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత మళ్ళీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఒక హోప్ అయితే పెట్టుకోండి 360+ వచ్చిన వాళ్ళు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. అండ్ ఐఎమ్ నాట్ ప్రెడిక్టింగ్ అండి, నేను ఇక్కడ ఏది కూడా ప్రెడిక్ట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ 360+ అనేది ఒక మంచి స్కోర్ అని మాత్రం చెప్తున్నాను. బట్ తప్పైతే నన్ను కూడా క్షమించండి. బట్ ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ చెప్తున్నాను, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.